హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీకు ఎప్పుడైనా లక్షల కోట్లు సంపాదిస్తే బాగుండనిపించిందా? ఎస్, అనిపించినప్పుడే మీరు సంపాద పరులు కావడానికి బీజం పడింది. కానీ అప్పుడే మీరు దాన్ని మర్చిపోయారు. ఇప్పటికైనా ఇబ్బంది లేదు. మనీ వెల్త్ అనే విత్తనం ఉంది. ఇప్పుడే నాటండి. ప్రతిరోజు నేను గతంలో మనీ మంత్రాలు చెప్పినట్లు నీళ్లు పోయండి. మీ మనసులో దాన్ని జాగ్రత్తగా పెంచండి. అది మీకు గొప్ప సంపాదన ఇస్తుంది. ఎస్, మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద కావాలనుకున్నారో వారి దగ్గరికి సంపద వస్తుంది. మీరు దానికి పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి, సంతోషంగా ఉండండి. డబ్బు సంపద ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరో ఏమో అనుకుంటారేమో అని ఆలోచించవద్దు. ఎస్, మీ ఆలోచననే మీ పెట్టుబడి. మీరు ఎంత ఆలోచిస్తే అంతా మీదే. ఆ యూనివర్స్ మీకు ఇవ్వడానికి ఉంది. మీరు ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బుని ఎప్పుడు బందీ చేయకండి. వీలైనంత ఖర్చు పెట్టినప్పుడే అవి మీ దగ్గరికి వస్తుంది. అపరిమితమైన సంపద మీ కోసం ఆ విశ్వం సిద్ధంగా ఉంచింది. దాన్ని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఖర్చు పెడతారో అంతకు రెట్టింపు డబ్బు వస్తుంది. ఎందుకంటే మీరు వస్తుందని నమ్మకం మీరు పెట్టాలి. అప్పుడే మీరు ఖర్చు చేయండి. మీరు నమ్మకం పెట్టినప్పుడే మీరు ఖర్చు చేసినప్పుడు అది ఆటోమేటికలీ వస్తుంది. అది ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏమొస్తుంది అది మీరు ఊహించలేరు. కానీ మీకు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా అయి తీరుతుంది. ఫస్ట్ మీరు ఏదైనా సరే నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం లేకపోతే ఏది కాను. మీకు డబ్బు సంపద కావాలనుకుంటే మీరు ఆలోచన ఉండాలి. ఎంతో కొంత ఆలోచన చేయాలి. ఎప్పుడు మీరు డబ్బు సంపద అనే ఈ ఒక్కటే మీకు లక్ష్యంగా పెట్టుకోవాలి. మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు దానికి బ్రేక్ అవ్వద్దు. ఎందుకంటే మీకు ఇది కావాలన్నప్పుడు దాన్ని వెనకపడితేనే అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు డబ్బు కావాలంటే ఆలోచించాలి. డబ్బు ఎలా సంపాదించాలి అనే విధంగా మీరు ఆలోచించాలి. మీరు యూనివర్స్ని అడగాలి. అడిగితేనే అది ఏమైనా ఇస్తుంది. మీరు అడగకుండా ఏది ఇవ్వదు, ఏది రాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు.